నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జూలై 24, 2026. ఈరోజు కువైట్‌లో అలాగే ఖత్తర్‌లో మరియు బెహ్రెయిన్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కువైట్‌లో అప్డేట్స్ గనుక చూసుకుంటే, కువైట్‌పై నిన్న ఇరాన్ మరోసారి భారీ దాడులైతే చేసింది. ముఖ్యంగా నిన్న రాత్రి 12 గంటల సమయంలో కువైట్‌లో సైరన్ మోత అయితే మోగింది. దాని తర్వాత ఇరాన్ డ్రోన్‌లతో, మిసైళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ డ్రోన్‌లను, మిసైళ్లను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా గాల్లోనే పేల్చేయడం అయితే జరిగింది. కాకపోతే నిన్న మధ్యాహ్నం ఒకసారి, నిన్న సాయంత్రం ఒకసారి కువైట్‌లోని అబ్దుల్లీ బార్డర్‌పై ఇరాన్ మరియు దాని ప్రాక్సీలైన హౌతీలు డ్రోన్లతో దాడులు చేయగా అక్కడ కొన్ని డ్రోన్లైతే హిట్ కావడంతో భారీ ఎత్తున మంటలైతే చెలరేగాయి. ఈ సంఘటనలో ఎటువంటి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే అక్కడ భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది. ఈ సంఘటన తర్వాత కువైట్ కస్టమ్ డైరెక్టర్ జనరల్ అయిన యూసఫ్ ఖలీద్ అల్ నూఫ్ గారు బార్డర్ నైతే సందర్శించి అక్కడ పరిస్థితుల్ని దగ్గరుండి పర్యవేక్షించారు. సరిహద్దు సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయని ఆయనైతే తెలిపారు. కువైటు భద్రతా బలగాలు దాడికి బాధ్యుల గురించి దర్యాప్తు అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లోని జిలేబల్ షువేక్ ప్రాంతంలో ఇంకా భారీ భద్రతా తనిఖీలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్. అక్రమ భవనాలు, పారిశుద్ధ్య సమస్య, రూల్స్ పాటించని వారిపై కువైట్ ప్రభుత్వం అయితే కఠిన చర్యలైతే తీసుకుంటుంది. అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ రూల్స్ ను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కువైట్ లోని జిలేబల్ షువేక్ ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, శుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పేసి కువైట్ ప్రభుత్వ అధికారులు అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది ఫ్రెండ్స్. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ హజ్బుల్లాల కోసం గూఢచర్యం చేస్తున్న ఒక కువైటీ పౌరుడికి కువైట్ కోర్టు జీవిత ఖైదునైతే విధించింది. విదేశీ సంస్థలతో సంబంధాలు, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే చర్యలు, ఆయుధాలు మరియు డ్రోన్లపై శిక్షణ పొందినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక కువైటీ పౌరుడికి కువైట్ కోర్టు జీవిత ఖైదునైతే విధించింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో కరెంటు ఉపయోగంపై కువైట్ ప్రభుత్వం కీలక సూచనలు అయితే ఇచ్చింది. కరెంటు ఆదా కోసం ప్రజలు సహకరించాలని కువైట్ ప్రభుత్వం అయితే కోరింది ఫ్రెండ్స్. ఇళ్లల్లో, ఆఫీసుల్లో అవసరం లేని లైట్లు, ఏసీలు వెంటనే ఆఫ్ చేయాలని అయితే సూచించింది. కరెంటు పొదుపుగా వినియోగించడం ద్వారా పవర్ సిస్టమ్ ఒత్తిడి తగ్గి అందరికీ నిరంతరం కరెంటు సరఫరా కొనసాగుతుందని అధికారులు అయితే తెలిపారు. అవసరం లేని లైట్లు, ఏసీలు ఆఫ్ చేసి ఉంచండి. కువైట్ దేశానికైతే సహకరించండి. తరువాతి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో షాపులపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. రూల్స్ పాటించని వ్యాపార సంస్థలపై కువైట్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న జరిగిన తనిఖీల్లో మైనర్ పిల్లలకు సిగరెట్లు అమ్మిన ఒక షాప్ ని సీజ్ చేయడం జరిగింది. అలాగే రూల్స్ ను పాటించని ఒక హెల్త్ సెంటర్ ని కూడా నిన్నైతే సీజ్ చేశారు. వినియోగదారుల రక్షణ కోసం తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. తర్వాత ఖత్తర్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మెత్రాస్ యాప్ లో ఒక కొత్త సర్వీస్ అయితే ప్రారంభించింది. ఇకపై కమ్యూనిటీ విత్ అస్ విభాగం ద్వారా జనరల్ డైరెక్టర్ ఆఫ్ కోస్ట్ అండ్ బార్డర్ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా సందేహాలుంటే మీరు నేరుగా ఆన్లైన్ లోనే అడిగి తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మెత్రాస్ యాప్ ని లాగిన్ అయ్యి కమ్యూనిటీ విత్ అస్ ని ఎంపిక చేసి ఎంక్వైరీపై క్లిక్ చేసి మీకు సంబంధించిన విభాగాన్ని క్లిక్ చేసి దానిపై ఏమైనా ప్రశ్న మీరు అడగాలంటే అడిగి దానిపై సబ్మిట్ చేస్తే మీకు సంబంధించిన వివరాలు, మీకు ఏమైనా డౌట్లు ఉంటే దానికి సమాధానాలు అయితే అక్కడ రావడం జరుగుతుంది. ఈ కొత్త సేవ ద్వారా పౌరులు మరియు ప్రవాసులు తీర ప్రాంతాలు మరియు సరిహద్దు భద్రతకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు, దానికి సంబంధించిన జవాబులు తెలుసుకోవాలంటే ఇక్కడైతే మీరు ఆన్లైన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే సుదూర డ్రైవింగ్లు లేదా విదేశీ ప్రయాణాలకు వెళ్లే ముందు అన్ని భద్రతా నియమాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే తెలిపింది. అలాగే మీ వాహనం పూర్తిగా ప్రయాణానికి సిద్ధంగా ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలని, ప్రయాణానికి ముందు టైర్లు, బ్రేకులు, ఇంజన్ ఆయిల్, లైట్లు మరియు ఇతర అవసరమైన భాగాలను చెక్ చేసి దాని తర్వాత మీరు ప్రయాణం మొదలు పెట్టాలని, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే తెలిపింది. తర్వాత బెహ్రెయిన్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బెహ్రెయిన్ పై ఇరాన్ ఈ రోజు కూడా డ్రోన్లతో, మిసైళ్లతో దాడి చేసింది. ఈ డ్రోన్లను, మిసైళ్లను బెహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా గాల్లోనే పేల్చేయడం అయితే జరిగింది. ఈ రోజు ఒక్కరోజే బెహ్రెయిన్ లో 3 సార్లు సైరన్ల మోత అయితే మోగింది. ఈ దాడుల నేపథ్యంలో బెహ్రెయిన్ అధికారులు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అవసరమైతే సమీపంలోని సురక్ష ప్రాంతాలకు వెళ్లి ఉండాలని చెప్పేసి హెచ్చరిక సైరన్ అయితే మోగించడం జరిగింది. ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ బెహ్రెయిన్ లోని ఈసా ఎయిర్ బేస్ ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, అక్కడ భారీ ఎత్తున నష్టం జరిగిందని అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. కాకపోతే బెహ్రెయిన్ గాని, అమెరికా గాని ఈ దాడులకు సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు అయితే విడుదల చేయలేదు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే బెహ్రెయిన్ పై ఇరాన్ ప్రతిరోజు దాడులు చేస్తున్నా బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని, కాకపోతే గల్ఫ్ కంట్రీల ఎయిర్ స్పేస్ ల రిస్ట్రిక్షన్స్ కారణంగా కొన్ని ఫ్లైట్లు డిలే, కొన్ని ఫ్లైట్లు క్యాన్సల్, కొన్ని ఫ్లైట్లు రూట్లు మార్చి ట్రావెల్ చేస్తున్నాయని బెహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే ప్రకటించింది. ఇంకా అలాగే యూఏఈకి చెందిన కొన్ని ఎయిర్లైన్స్ లు క్యాన్సల్ అయ్యాయని చెప్పేసి బెహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. ఇవి ఫ్రెండ్స్ కువైట్ లో, ఖత్తర్ లో, బెహ్రెయిన్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే
వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్ మరియు ఖత్తర్, బెహ్రెయిన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.